కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రం 500 కోట్ల నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు మార్చి నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేస్తే జీతాలు వేశారన్నారు. సెక్రటరీలు సొంత డబ్బులతో పంచాయతీల్లో పనులు చేయించారని చెప్పారు. ఇప్పుడు వాళ్లు బదిలీ అయితే ఖర్చు చేసిన డబ్బులు ఎవరిస్తారని చిట్చాట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రతిపక్షం తట్టి లేపితేనే ప్రభుత్వం స్పందిస్తోందన్నారు హరీష్ రావు. ఉపాధి హామీ పథకంలో 2500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. సర్పంచ్ ఎన్నికల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయడంతో కేంద్రం నిధుల్ని ఆపేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ లో పనిచేసే వారికి 8 నెలలుగా జీతాలు రావటం లేదన్నారు. 8000 ఫీల్డ్ అసిస్టెంట్లకు 2 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదన్నారు. విద్యుత్ శాఖ సంక్షోభంలో ఉందన్న హరీష్ రావు సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా మంత్రులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.